Jesus promised to his disciples, యేసు ప్రభు తన శిష్యులకు వాగ్దానం చేశాడు, I give you my peace. నా సమాధానము మీకు ఇస్తున్నాను. And Jesus got up in the boat and said, peace be still. యేసు ఆ దోణిలో లేచి నిలబడి అన్నాడు, సమాధానము కలుగును గాక అని చెప్పాడు. The entire sea become calm. వెంటనే సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది. If the entire sea become calm, he can make the peace the entire area of your life. ఒకవేళ సముద్రాన్నే ఆయన నిమ్మలపరచగలిగితే మీ జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి సన్నివేశాన్ని ఆయన నిమ్మలము చేయగలుగుతాడు. And Peter had that peace. పేతురు ఆ సమాధానము కలిగిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. Later on in Acts chapter 10, the Bible says, కొంతకాలం తర్వాత అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో మనము చదివినట్లయితే బైబిల్ చెప్తోంది, the local king want to kill the Peter. ఆ ప్రాంతీయ రాజు అధిపతి ఎవరైతే ఉన్నాడో పేతురుని చంపాలని ఇష్టపడ్డాడు. Yes, the Bible says Herod wants to kill Peter. బైబిల్ చెప్తోంది హేరోదు పేతురుని చంపాలని ఇష్టపడ్డాడు. But the previous night of his assassination, he was sleeping in the midst of the soldiers. కానీ పేతురు మాత్రము తను చనిపోబోయేటువంటి ముందు రాత్రి ఇద్దరు సైనికుల మధ్యలో హాయిగా నిద్రపోతున్నాడు. Hey Peter, how you are able to sleep tonight? పేతురు, రేపు చనిపోబోతున్నావు, ఈ రాత్రి నువ్వు ఎలా పడుకోగలుగుతున్నావు? Tomorrow the local king wants to kill you. రేపు ఉదయం తెల్లారిందంటే ఈ ప్రాంతీయ రాజు నిన్ను చంపేస్తాడు. You are not worrying? నీకు చింత లేదా? Are you not scared? నీకు భయం లేదా? But Peter will tell you the reason. అంటే పేతురు తన సమాధానానికి కారణం ఏం చెప్తాడో తెలుసా? Local king want to kill you tomorrow. ఈ ప్రాంతీయ రాజు రేపు నిన్ను చంపాలనుకుంటున్నాడు. But the King of Kings, Lord Jesus said, your time has not yet come. కానీ రాజులకు రాజు అయినటువంటి యేసు నాతో చెప్పాడు, నీ సమయం ఇంకా రాలేదు అని. Your time has not yet come. నీ సమయం ఇంకా రాలేదు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, that is the peace of God had in the heart of Peter. పేతురు హృదయంలో దేవుడు నిలిపించినటువంటి సమాధానం అంత గొప్పది. Tonight in Jesus' name, ఈ రాత్రి యేసు నామములో you will have your challenges, మీరు మీ సవాళ్ళను ఎదుర్కొంటారు, your problems. మీ సమస్యలు ఉంటాయి. Wicked enemy and wicked people are what? They are chasing you. చెడ్డవారైనటువంటి శత్రువులు మనుషులు మిమ్మల్ని తరుముతా ఉండవచ్చు. There may be many tornadoes are blowing against your life. మీ జీవితానికి వ్యతిరేకంగా ఎన్నో తుఫానులు మీకు కలగవచ్చు. But tonight Jesus wants to come to your heart. కానీ ఈ రాత్రి యేసు మీ హృదయంలోనికి రావాలని కోరుతా ఉన్నాడు.